హాయ్ హలో అండి. వంట చేస్తున్నప్పుడు అయితే మామూలుగా చెమటలు పట్ట. ఇంకా గుడ్లు ఎండి చెప్ప వండుతున్నాను. గుడ్లు ఎండి చెప్ప ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తున్న వాటర్ తోనే ఎండి చేపలను కూడా క్లీన్ చేసేసుకుంటా. ఇంకా ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఫ్రై చేసి కారం పసుపు సాల్ట్ వేసి మెత్తగా మెదిపి కొంచెం వాటర్ వేసుకొని మరగబెడుతున్నప్పుడు గుడ్లును ఎండి చేప వేసుకుంటా. ఇంకా అందులో ఒక పొట్ట చింతపండు వేసుకుంటా. ఇంకా అలాగే ఒకవైపు మా పాపకి ఫుడ్ రెడీ చేస్తాను. కుక్కర్ లో రైస్ కూడా వండేసాను. ఇంకా గుమగుమలాడే గుడ్లు ఎండి చేప కర్రీ రెడీ. ఎట్లా కనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఇంకే వీడియోస్ చేయాలో కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు చెప్తారా నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తాను. అబ్బా సూపర్ గా ఉంది. ఉండండి కళాయితో మీకు కూడా తెచ్చి చూపించేస్తాను. గరిటితో కలిపితే చేపలు ముక్కలైపోతాయి కాబట్టి ఇలా రెండు చేతులతో తిప్పితే బాగుంటుంది. ఎట్లా ఉందో ఒకసారి చూడండి. సూపర్ గా ఉంది కదా కలర్ఫుల్ గా. అబ్బా మంచి స్మెల్. ఒకసారి చూడండి స్టవ్ ఎంత కంగాలి చేస్తానో ఈ కళాయి తేవడం వలన. నేను ఒకటికి రెండు చేసుకుంటా పనులు. పులుసు ఏమో స్టవ్ మీద ఒలిగిపోయింది ఆయిల్ లాగా. కొంచెం కంగాలి అయినా పర్లేదులేండి. మీకు చూపించాననే సాటిస్ఫాక్షన్ ఉంది. మర్చిపోకండి రోజు మార్నింగ్ 11 కి ఒక వీడియో ఈవినింగ్ 4 కి ఒక వీడియో నాది వస్తుంది. ఇంతవరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.